మెదక్ జిల్లా చేగుంటలో విద్యార్థులు రోడ్డెక్కారు. లెక్చరర్లు లేరని నిరసనకు దిగారు. ఏ సబ్జెక్టుకు అధ్యాపకులు లేరని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు విద్యార్థినులు. గత 6 నెలలుగా గణిత అధ్యాపకురాలు కళాశాలకు రావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం నిద్రపోతుందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలను నమ్ముకొని వస్తే 6 నెలల నుంచి గణితం టీచర్ లేరని చెబుతున్నారు. మౌలిక వసతులు లేకున్నా సరే కానీ అధ్యాపకులను మాత్రం నియమించండి అంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. లాస్ట్ టైం లో వచ్చి మీకు కూడా కట్టలేదు సార్. నాకు నాకు ప్రైవేట్ స్కూల్ లో హై స్కూల్ సబ్జెక్ట్ ఇది మా వాళ్ళ కాదు. చాలా ఓపిక పట్టిన గవర్నమెంట్ రామన్నాను. ఇది పడుకుందా గవర్నమెంట్ ఏమైనా? స్టూడెంట్స్ ఫ్యూచర్ నాశనం అవుతుంటే ఇక్కడ అక్కడ కూర్చొని రూల్ చేస్తున్నారండి. మరి ముందు ఆర్చోని రమ్మనండి, చూసుకుందాం. ఇక్కడ అడుగు పెట్టనే మేము స్కూల్లో అడుగు పెట్టేది. మేము గవర్నమెంట్ స్కూల్ ని నమ్ముకొని వచ్చినందుకు తొక్కల ఫెసిలిటీస్ మాకేమొద్దు. మాకు ముందు టీచర్స్ కావాలి. మా ఫ్యూచర్ ఇది. మేము ఫెసిలిటీస్ పట్టుకొని ఏమైనా అక్కడ ఊగుతామా? తినడానికి పడుకొని కాదు. మేము హాస్టల్కి వెళ్ళి మాకు టీచరే లేదు. అక్కడ ఏం చేయాలి మేము ఉండి కూడా? ఇప్పుడు మనం చూస్తున్నాం పిల్లల ఆవేదన. ప్రభుత్వం ఏం చేస్తోంది? మేము గవర్నమెంట్ స్కూల్స్ ని నమ్ముకొని వస్తూ ఉంటే, ఇక్కడ చదువుకోవాలని చెప్పి మేము వస్తూ ఉంటే ఎందుకు మాకు ఫెసిలిటీస్ అవసరం లేదు, కనీసం టీచర్స్ నైనా లెక్చరర్స్ నైనా మాకు ప్రొవైడ్ చేయండి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి క్రాంతి ద్వారా. గుడ్ మార్నింగ్ క్రాంతి. విద్యార్థుల నుంచి స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ వస్తోంది, మాకు లెక్చరర్స్ కావాలి, ప్రభుత్వం దీని గురించి స్పందించాలి. 6 నెలలు అయిపోతుంది, ఇప్పటికి వచ్చి లెక్చరర్స్ లేరు, మాకు వసతులు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి, మా లైఫ్ అనేది స్పాయిల్ అవుతుందని చెప్పి డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది గవర్నమెంట్ నుంచి? మనం ఇక్కడ చూసినట్లయితే మెదక్ జిల్లా చేగుంటలో విద్యార్థినులు రోడ్డెక్కారు. వాళ్ళకి ఇంటర్మీడియట్ ప్రధానంగా మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలు రోడ్డెక్కారు. ఇంటర్మీడియట్ మనకు తెలుసు, వాళ్ళ కెరీర్ బిల్డప్ చేసుకోవడంలో ఇంటర్మీడియట్ ఎంత కీలకమో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కనీసం లెక్చరర్స్ లేరు. అసలు ఏ సబ్జెక్ట్ కూడా పూర్తి స్థాయిలో లెక్చరర్స్ లేరు. మ్యాథ్స్ కి అయితే అసలు దాదాపు 4 నెలల నుంచి అసలు ఎవరు కూడా లేరు. పూర్తి ఖాళీగా ఉంది. దీంతో వాళ్ళు చేసేది ఏం లేక మరికొద్ది నెలలు, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి అక్టోబర్ దాదాపు సగానికి వచ్చేసాం మనం. వీళ్ళకి మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఇంత మటుకు సిలబస్ కనీసం కూడా వీళ్ళకి కాలేదు. దీంతో విద్యార్థులు కన్నింటి పర్యంతమై రోడ్డెక్కారు. రోడ్డెక్కి విధిలేని పరిస్థితుల్లో మాకు ఆర్ఓ వచ్చే వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలము, ఆర్సీఓ రావాలి, వచ్చి మాకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఒకటే కోరుతున్నారు, మాకు ఫెసిలిటీస్ ఏమొద్దు, మాకు వేరే మేము ఏం అడగట్లేం, జస్ట్ మాకు లెక్చరర్లను ఇస్తే చాలన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకైతే విద్య అయితే ఏమాత్రం కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఇది రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితికి ఇది ఒక దర్పణం లాంటిది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ క్రాంతి. రమ్మనండి, చూసుకుందాం. మాకు టీచరే లేదు. అక్కడ ఏం చేయాలి మేము ఉండి కూడా? 2 సబ్జెక్ట్ హై స్కోర్ అది మా లైఫ్ మేడం. అది రోడ్ మీద వచ్చినట్టు అర్థం చేసుకో. ఇది ప్రాసెస్ కాదు నాన్న, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎడ్యుకేషన్ సెక్టర్ కూడా ఏం చేయలేరు మేడం. అది తప్పు నాన్న, మీరు ఎంచుకున్నదే వే తప్పు. ఈ వే